దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పునరుద్ధాన దినం దేవుని మందిరకు వచ్చి మీ అందరికి వందనాలు. అందరికి ప్రైజ్ లార్డ్. బయట ఉన్న వారికి, బ్రదర్స్ కి, సిస్టర్స్ కి అందరికి వందనాలు. దేవుని మిమ్మల్ని మనసారా దీవించును గాక. హల్లెలూయా. ఈ పూట ఒక అద్భుతమైన విలువలతో కూడిన దేవుని వాక్యాన్ని విందాం. మనం చూసినట్లయితే ఒక మెడికల్ సైన్సెస్ మనకు ఆ యొక్క వైద్య శాస్త్రం గురించి మనకు బోధిస్తూ ఉంది. కొంతమంది LLB చేసేవారు ఉన్నారు, వారికి లా గురించి, న్యాయశాస్త్రం గురించి అన్ని బోధించబడతాయి. ఇంకా ఆర్కియాలజీ చేసేవారు ఉన్నారు, భూమి యొక్క సారము గురించి, దాని యొక్క వివరణ గురించి బోధించబడుతుంది. రకరకాల కోర్సులు చేసేవారు, అనేక కోర్సులు ఉన్నాయి మన సమాజంలో. ఏ కోర్సు తీసుకుంటే ఆ కోర్సు గురించి, దాని చరిత్ర గురించి, దాని వివరణ, దాని యొక్క వివరణ అంతా మనకు బోధించబడతా ఉంది. మనం బైబిల్ చూస్తే ప్రతి ఒక్క చరిత్ర మనకు బైబిల్ ద్వారా మనకు బోధించబడతా ఉంది. హల్లెలూయా. దీంట్లో లేని వైద్య శాస్త్రమా, దీంట్లో లేని వృక్ష శాస్త్రమా, అనేక చెట్ల గురించి, లేదంటే ఆ ప్రతి ఒక్క శాస్త్రం గురించి బైబిల్లో ఇమిడి ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా మనం జీవించే మన బ్రతుకు శాస్త్రం గురించి తేటగా బోధించబడింది. ఓ కుటుంబం ఎలా ఉండాలి, ఓ కుమారుడు ఎలా ఉండాలి, ఓ తండ్రి ఎలా ఉండాలి, ఓ కుమార్తె ఎలా ఉండాలి, ఒక ఇంటిలో ఉన్న వారి విలువల గురించి తేటగా బోధించబడింది. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే, దాని ప్రకారం జీవిస్తే అంటారు వారి కుటుంబాలు ఈ లోకంలోనే పరలోకంలో ఉన్నంత ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ పూట ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మనం వినబోతున్నాం. ఈ పూట మీ అందరూ తెలుసు, ఫాదర్స్ డే. బైబిల్లో ఒక అద్భుతమైన తండ్రిగా, ఒక అద్భుతమైన మామగా, ఒక అద్భుతమైన వ్యక్తిగా ఉన్న ఒక వ్యక్తి గురించి మనం వినబోతున్నాం. ఆయన పేరు ఇత్రో. చెప్పండి, ఏం పేరు? ఎవరు ఈయన? చెప్పండి, చెప్తారు ఎవరైనా? ఇత్రో గురించి ఎప్పుడైనా విన్నారా? అతనికి 4 పేర్లు ఉన్నాయి. రగుయేలు, రవుయేలు, హోబాబెత్ అన్న పేర్లు ఉన్నాయి. ఈ ఇత్రో గురించి ఎవరైనా తెలుసా? ఎవరు ఈయనే? బైబిల్ మనం చదివితే అన్నీ మనకు తెలుస్తాయి. చెప్పండి, ఎవరు? మోషే యొక్క మామ, సిపోరా యొక్క తండ్రి. ఇత్రో గురించి ఒక్కసారి మాత్రమే విన్నట్టుగా చూస్తాం, కానీ బైబిల్లో సుమారుగా ఒక 5-6 సార్లు ఈ ఇత్రో యొక్క చక్కటి వివరణ, అతని స్వభావం, అతను ఎలాగ ఉన్నాడో చక్కగా బోధించబడింది. ఈ ఇత్రోలాగా ఒక ఆదర్శం మనం తీసుకోగలిగితే, రగుయేలు అని పేరు పెట్టబడింది. రవుయేలు నుండి కొన్ని చోట్ల హోబాబెత్ అని ఉంది. ఆ వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటే ఒక కుటుంబం చాలా దీవెనకరంగా మారుతుంది. మనం చూస్తే బైబిల్లో మనం చూస్తే చదువుదాం, అతని చరిత్ర ఎక్కడుందో చూడండి, చదవండి. నిర్గమకాండం 2వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేరి తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను. చాలు. హల్లెలూయా. చేతులపై చెప్దాం గట్టి, హల్లెలూయా. ఒక మంచి తండ్రి, ఈ ఇద్దరుకున్న మంచి లక్షణాలు ఒక 3 చెప్తాను. అలాగే మన కుటుంబాలను నడిపించుకోగలిగితే, నేర్పించుకోగలిగితే తప్పక దీవెనకరమైన కుటుంబాలుగా మారుతాయి. ఈయనకున్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఒక బాధ్యత గల తండ్రి. మంచి లక్షణం, బాధ్యత గల తండ్రి. ఎవరు? ఎటువంటి బాధ్యత ఉంది?
ఎవరంటే మిద్యానులో యాజకుడై ఉండి ఒక గొప్ప చరిత్ర కలిగి మిద్యాను దేశంలో మంచి ఉన్నతమైన స్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడు. తనకు 7 కుమార్తెలు ఉన్నారట. ఎంతమంది? 7 కుమార్తెలు ఉన్నారు. కుమారులు ఎవరు లేరు. బైబిల్లో కుమారులు ఉన్నట్టుగా చెప్పలేదు. తన ఇంట్లో చాలా మంది పనివారు ఉన్నారు. అయినప్పటికీ తన మందను వారి కుమార్తెలకు ఇచ్చి పంపించాడట. ఈ మందను మేపండి, ఈ మందను పోషించుకొని రండి. తన పిల్లలకు పనితనాన్ని నేర్పిస్తా ఉన్నాడు. తన ఇంట్లో పనివారు ఉన్నారు, పనివారిని పంపించవచ్చు. లేదు, నా కుమార్తెలకు ఆ పనితనం, ఆ కష్టం, ఆ శ్రమ తెలియాలని, అన్ని విధాలుగా నడుచుకునే విధానం తెలవాలని తన కుమార్తెలకు 7 కుమార్తెలకు తన మందనిచ్చి పంపించాడు. అలా ప్రతిరోజు ఆ మందను కాస్తూ వస్తున్నారు. ఒకరోజు ఏమైందంటే ఆ మందను మేపుతూ నీళ్లు పెట్టడానికి ఒక చోటుకి వెళ్ళారు. నీళ్ళ తొట్లను నింపుతుంటే వేరే మంద కాపరులు వచ్చి ఆ నీళ్ళ తొట్లను నీళ్ళ పడివేసి వీరిని ఎదిరిస్తూ ఉంటే మోషే ఉన్నాడు కదా, మోషే అప్పుడే ఈ యొక్క ఐగుప్తు దేశం నుంచి, ఫరో నుంచి తప్పించుకొని ఈ మిద్యాను దేశం వైపు వచ్చాడు. అక్కడ వాళ్ళు ఇబ్బంది పడడం చూసి వాళ్ళకు సహాయం చేశాడు. ఆ శత్రువుల నుండి, ఆ మంద కాపరుల నుండి సహాయం చేశాడు. సహాయం చేసి ఈ యొక్క మంద వీళ్ళకు, ఈ యొక్క కుమార్తెలు యొక్క నీళ్లకు సహాయం చేశాడు. ఆ మందకు నీళ్ళు ఇచ్చి సహాయం చేశాడు. సహాయం చేసిన తర్వాత త్వరగా నీళ్ళు వచ్చాయి. త్వరగా ఆ మందకు నీళ్లు పెట్టారు. త్వరగా ఆ మందం తీసుకుని ఈ 7 కుమార్తెలు తండ్రి దగ్గరికి వచ్చేసారు. ఇందులో ఏముంది అనుకోవచ్చు. తండ్రి దగ్గర రాగానే తండ్రి ఒక మాట అడిగాడు, నేడు మీరు ఇంత త్వరగా వచ్చుట కారణం ఏంటి? వింటున్నారా? ఈ పూట మీరు ఇంత తొందరగా వచ్చారేంటి అంటే తన తండ్రికి ఏం తెలుసు? తన కుమార్తెలు ఎప్పుడు బయటికి పోతున్నారో తెలుసు, ఎప్పుడు ఇంటికి వస్తున్నారో తండ్రికి తెలుసా వద్దా? ఇప్పుడున్న తరంలో అయితే వారి పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియదు. వారి కుటుంబం ఎటు వెళ్తుందో తల్లిదండ్రులకు తెలియదు. స్కూల్కి వెళ్తున్నారు, మరి వాళ్ళ రికార్డ్స్ ఎట్లా ఉన్నాయి, వారి యొక్క ఆ స్టడీ ఎలా ఉంది తల్లిదండ్రులు పట్టించుకోరు. వాళ్ళు ఏది అడిగినా కొని వాళ్ళు అంతేగా. కానీ ఆ తండ్రి అలా లేడు. తన పిల్లలు ఎప్పుడు బయటికి వెళ్తా ఉన్నారు, ప్రతిరోజు వచ్చే సమయం 6-7 గంటల వరకు వచ్చేస్తారు. ప్రతిరోజు ఈ టైం వరకు వచ్చేస్తారు. మరి ఈ పూట తొందరగా రావడం కారణం ఏంటి? ఎంత మంచి జ్ఞానం చూడండి. ఈ పూట తొందరగా ఎందుకు వచ్చారని తన పిల్లల్ని అడుగుతున్నాడు. వేరే వాళ్ళని అడగలేదు, తన పిల్లల్ని అడుగుతున్నాడు. అమ్మా ఈ పూట తొందరగా ఎలా వచ్చారంటే, అయ్యా ఈరోజు నీళ్లు పెట్టుకోవడానికి ఒక వ్యక్తి సహాయం చేశాడు. అవునా? ఒక బాధ్యత గల తండ్రి ఈ యొక్క ఇత్రో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో బాధ్యత గల తండ్రులుగా, బాధ్యత గల తల్లులుగా ఉన్నట్లయితే కుటుంబం కూడా దీవెనకరంగా నడుస్తుంది. అందుకే చక్కటి కుటుంబాన్ని దేవుడు ఈ యొక్క యాజకుడైన ఇత్రోకి అనుగ్రహించాడు. ఒక బాధ్యత, తన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారు, ఏ మార్గం వైపు వెళ్తున్నారు, ఏ పని చేస్తున్నారు, ప్రతిదీ తండ్రిగా తెలుసుకుంటున్నాడు. మనకు దేవుని ఒక మాట ఉంటుంది చూడండి. సాక్షాత్తు దేవుడే కోడితో పోల్స్తున్నాడు. కోడి, మామూలు కోడి ఏం చేస్తుందంటే తన పిల్లలను పెట్టిన తర్వాత 21 రోజులు ఆ కోడి ఆ పిల్లలను పొదుగుతూ కాపాడుతూ, చిన్న పిల్లలను చూడండి, ఆ కోడి పిల్లల్ని నడుస్తూ ఉంటే మనం బండి మీద వెళ్ళి పొరపాటున దానికి ఎదురెళ్ళినా, దాన్ని పట్టుకోవడానికి ట్రై చేసినా తల్లి ఏం చేస్తుంది? పొడవడానికి వస్తుంది. కానీ నిప్పుకోడి ఉంటుందంట. నిప్పుకోడి ఏం చేస్తుందంటే అది దాని పిల్లల్ని పట్టించుకోదట. నిప్పుకోడి ఏం చేస్తుందంటే ఆ యొక్క ఆ ఉంటున్న స్థలంలో, ఆ ఫామ్లో కానీ ఎక్కడో తన గుడ్డు పెట్టేస్తుంది. తన పిల్లలని పట్టించుకోదట. సాక్షాత్తు దేవుడే ఈ యొక్క సాధారణమైన కోడితో పోల్చాడు. చదవండి ఆ మాట, మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం చూడండి.
నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకొనును అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని. హల్లెలూయా. చూడండి, సాక్షాత్తు దేవుడే అంటే దాని యొక్క మంచి గుణాన్ని బట్టి దేవుడే పోల్చుతున్నాడు. కోడి తన రెక్కలతో తన పిల్లల్ని ఎలాగైతే కప్పుతుందో, ఎలాగ చేర్చుకుంటుందో, నేను కూడా నా పిల్లలను, నా కుటుంబాన్ని చేర్చుకునే వ్యక్తిగా ఉన్నానని సాక్షాత్తు దేవుడే. అంటే దాని పిల్లల దానికి ఉన్న బాధ్యత మన ప్రియమైన తల్లులారా, తల్లిదండ్రులందరూ మీ పిల్లల విషయంలో చాలా బాధ్యత కలిగి ఉండాలి. మరి ఏ పని చేస్తున్నారు వారు చూడండి. అందుకే అమెరికా దేశంలో ఏం చేస్తారంటే 14 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు సొంత నడిపింపు అంటే సొంతగా వారు పోషించుకోవడానికి తల్లిదండ్రులు ప్రేరేపిస్తారట. ఏ పని చేయాలో వాళ్ళని కొంచెం గైడ్ చేయడం. అంతెందుకు చిన్నప్పటి నుంచే మందిరం తీసుకొచ్చినప్పుడల్లా ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తండ్రి 10 రూపాయలు కానుకేస్తే పిల్లల చేత 100 రూపాయలు వేయిస్తారట. ఎందుకు తెలుసా? రేపు నా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని విషయంలో చేసే విషయంలో వాళ్ళు తప్పిపోకూడదని. మన భారతదేశంలో ఏం చేస్తారంటే తల్లి 10 రూపాయలు వేస్తే కొడుకుతో రూపాయి వేస్తారు. వాళ్ళు పెద్దగా అయిన కొద్దీ దేవునికి ఇవ్వాలన్నా, దేవుని కొరకు చేయాలన్నా ఒక ఆలోచన అనేది అంత గ్రహింపనేది రాదు. ఈ ఇతరు అలా లేడు. ఒక బాధ్యత గల తండ్రిగా 7 కుమార్తెలున్నా కూడా కుమార్తెల విషయంలో జాగ్రత్త కలిగే తల్లిగా ఉన్నారు, తండ్రిగా ఉన్నాడు. తన పిల్లలు ఏం చదువుతున్నారు, ఎటు వెళ్తున్నారు, ఎలా ప్రయాణిస్తున్నారు, ఎలా మందను మేపుచున్నారు, ఎలాగా వాడు నడుచుకుంటున్నారని ప్రతిదీ గ్రహిస్తా ఉన్నాడు. ప్రతి ఒక బాధ్యత గల తండ్రి చేసే పనులను చేస్తా ఉన్నాడు. మరి ప్రతి క్రైస్తవుడు ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఈ పూట నీవు ఒక బాధ్యత లేని తల్లిగా ఉంటే, నువ్వు బాధ్యత లేని తండ్రిగా ఉంటే, నీ పిల్లలు లోకానుసారంగా తిరిగితే, లోకానుసారంగా చెడ్డ పేరు తిరిగిస్తే మొట్టమొదటిగా వచ్చేది దేవుని మందిరానికి వస్తుంది. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇట్లా చేసిరు, దేవుని నమ్ముకున్న గట్ల చేసిరన్న పేరు, చెడ్డ పేరు మందిరానికి, దేవునికి వస్తుంది. దేవునికి అవమానం. కనుక దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, ఒక బాధ్యత గల తండ్రి నడుచుకున్నట్టుగా నువ్వు నడుచుకోవాలి. ఒక బాధ్యత గల తల్లి నడుచుకున్నట్టుగా నువ్వు నడుచుకోవాలి. అలాగా ఉంటున్నావా? మరి అలాగా చేస్తున్నావా? పిల్లలు ఎటువైపు ఆసక్తి మోపుతున్నారు? ఆ ఆసక్తిని పెంపొందించేటట్టుగా చిన్న వయసు నుంచే వారి గుండెల్లో దేవుని గురించిన భారాన్ని నింపేటట్టుగా మోషేని ఎలాగా తల్లిదండ్రులు పెంచారు చూడండి. అమ్రాము యొకేబేదు గురించి నేను ప్రతి చోట చెప్తాను. ఎంత ఒక బాధ్యత కలిగి తల్లి చూడండి. చిన్న వయసు నుంచే ఏం తెలుసండి, మోషే యవనస్తుడిగా మారిన తర్వాత తన ప్రజల గురించి ఒక భారం వచ్చింది. నా ప్రజలు నశించిపోతా ఉన్నారు, అయ్యో నా ప్రజలు దేవుని వాగ్దాన దేశం కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. యవనస్తునికి రావాల్సిన ఆలోచన అది. నేను వాళ్ళకి సాయం చేయాలి. ఏంటి? దేవుడు చూపే వాగ్దానం దేశం వైపు, పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు నేను వారికి సహాయం చేయాలి, వారు వెలుటకు సహాయం చేయాలని చెప్పి ఒక హెబ్రీని చంపాడట. ఈ చంపడం విషయం ప్రక్కన పెడితే తనకి ఎందుకు అలా చేశాడు? తన గుండెల్లో ఎవరు ఆ భారాన్ని నింపారు? అసలు 80 ఏళ్ళకు కదా దేవుని ప్రత్యక్షత మోషేకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది మోషేకి? 80 ఏళ్ళకు వచ్చింది. 80 ఏళ్ళకు ఆ ప్రత్యక్షత. మరి దేవుని ప్రత్యక్షత రాకముందే దేవుని గురించి, దేవుని సేవ గురించి ఆ భారం ఎలా తెలిసింది? ఇప్పుడు 40 ఏళ్ళు ఇంట్లో ఉన్నాడు, రాజగృహునిగా ఉన్నాడు. 40 ఏళ్ళు మామ దగ్గర ఉన్నాడు గొర్రెలు మెప్పుకుంటూ. 40 ఏళ్ళు పరిచర్య చేశాడు. 80వ ఏట దేవుని పిలుపు రాకముందే చిన్నప్పటి నుంచి ఒక భారం వింటాను. ఆ భారానికి కారణం ఎవరు తెలుసా? తన తల్లి తండ్రులు. తన తల్లి చిన్నప్పటి నుంచే పాలతో పాటు దేవుని గురించిన మాటలు తన పిల్లకు నేర్పింది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్న నీవు, నీ పిల్లలు దేవుని మందిరంలో పరిచయం చేసేవారిగా, ప్రార్థించేవారిగా, పాటలు పాడేవారిగా, దేవుని సన్నిధిలో చూడండి పవిత్రతతో నిండుకునే వారిగా ఉండాలి. అంటే ముందు నువ్వు ఉండాలి. నువ్వుంటే నీ పిల్లలు ఆటోమేటిక్గా ఉంటారు. నీవలాగా పెంపొందిస్తే పిల్లలు చిన్నప్పుడు ఏదైనా పట్టాలు తీస్తున్నప్పుడు, లేదంటే చూడండి ఏదైనా పని చేస్తున్నప్పుడు, లేదా పాటలు పెడుతున్నావు, వారి ఆసక్తిని బట్టి నువ్వు ముందుకు నడిపించగలిగితే దేవుళ్ళు వారు ఇంకా వర్ధిల్లుతారు. దేవుళ్ళు వారు ఇంకా వర్ధిల్లుతారు, ఇంకా ఎదుగుతారు. దేవుని కొరకు ఒక ఆసక్తి కలిగి సమూయేలు దేవుని కొరకు పని చేస్తుంటే దేవుని పిలుపు వచ్చింది. దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తుంటే దేవుని పిలుపు వచ్చింది. సమూయేలు ఇంట్లో ఉంటే పిలుపు రాలా. వింటున్నారా? దేవుని మందిరంలో, దేవుని మందసములో తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఏలి ఏం చేస్తా ఉన్నాడు? సమూయేలు అది నేర్చుకుంటా ఉన్నాడు, పరిచర్య చేస్తా ఉన్నాడు. అప్పుడు చిన్నవాడైన సమూయేలుకి దేవుని పిలుపు వచ్చింది. మరి నీ పిల్లల విషయంలో ఆ బాధ్యతను తీసుకుంటున్నావా? నా పిల్లలు దేవుని పనిలో వాడబడాలి, దేవుని పరిచర్లో వాడబడాలి, దేవుని కొరకు ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుని సేవను మోసేవారిగా, దేవుని మందసాన్ని మోసేవారిగా నా పిల్లలు కూడా ఉండాలి అన్న ఆసక్తి నీలో ఉంటే ఇప్పటి నుంచే ఒక బాధ్యత కలిగి దేవుని సన్నిధిలో వారిని పెంచగలిగితే, ప్రోత్సహించగలిగితే, నడిపించగలిగితే, నేర్పించగలిగితే తప్పక ఒక దినం వస్తుంది సమూయేలులాగా వారు గొప్ప స్థితిలో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క తండ్రిని గురించి మనం నేర్చుకున్నాం. ఆ తండ్రిలాగా, వారి కుటుంబంలాగా తల్లిదండ్రులు ఇద్దరు మీరు నడవగలిగితే తప్పక ఒక దినం వస్తుంది మీ పేరు నిలబెట్టే విధంగా. మీ పేరు నిలబెడతారు, మీ కుటుంబం పేరు నిలబెడతారు, సంఘం పేరు నిలబెడతారు. ఈ దేవునికి ఒక మంచి పేరు తెచ్చే బిడ్డలుగా వారు మారుతారు. ఆ విధంగా చేయాలి, ఆ విధంగా నడిపిస్తే ఇప్పటి నుంచే వారి గురించి మీరు ప్రార్థన చేస్తుంటే, దేవా నా పిల్లలు నీ సన్నిధిలో వాడుకో, వారికి ఉన్న ఆసక్తి ఏంటి గమనించి వారిని నడిపించగలిగితే తప్పక ఒక దినం ప్రయోజకులుగా, గొప్పవారిగా తప్పక మారుతారు. నిజంగా అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు దేవుని సేవలు అయితే మీకు తెలుసు, మీ అందరూ తెలుసు, నేనైతే నడిచిన వ్యక్తిని కాదు, పెద్దగా ఆసక్తి చూపెట్టిన వ్యక్తి కాదు. దేవుని దర్శనం వచ్చిన తర్వాత నేను అంటే ఇక ట్రైనింగ్కి వెళ్ళక ముందే వాక్యం చెప్తున్నాను. ట్రైనింగ్కి వెళ్ళక నాకు తెలిసింది కాదు, నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను కనుక, తాతయ్యను డాడీని చూస్తాను, ఆ వాక్యాలు పెద్దగా అవన్నీ మనసులో ఉన్నాయి కనుక వాటిని నింపుకొని కన్పుల్లో వాక్యం చెప్తా ఉంటే డాడీ సరైన సమయంలో నన్ను ఒక మంచి ట్రైనింగ్ పంపించాడు. మంచి ట్రైనింగ్ ఇప్పటికి కూడా చెప్పగలుగుతా. మంచి అంటే సరైన టైంలో నేను వాక్యం చెప్పడం, ఇద్దరు ముగ్గురు డాడీకి చెప్పారు గణపతి నుంచి మంచిగా చెప్తున్నాడు. అంటే కొంచెం అప్పుడు నత్తి వచ్చేది, కొంచెం అంటే బాగా ధైర్యం లేదు. అట్లాంటి టైంలో డాడీ ఒక మంచి ట్రైనింగ్, ఏ ట్రైనింగ్ పంపించాలి, ఎక్కడ పంపించాలి ఆలోచిస్తే, బిడ్డ నేను ఒక ట్రైనింగ్కి వెళ్ళాను కానీ ఆ ట్రైనింగ్లో నేను కరెక్ట్గా అదే టైంలో నీకులాగా నేను వెళ్ళుంటే నేను ఇంకా వాక్యం తెలుసుకునేవాడిని అనేవాడు ఇప్పుడు. ఎందుకంటే 2005లో ట్రైనింగ్ వెళ్ళాడు, 2002లోనే 2003లోనే ఆదమ్మని పిలిపించి మీటింగ్ పెట్టాడు. అప్పటి నుంచే ఆసక్తి ఉంది. అట్లా డాడీ ఒక మరి నిస్సి ట్రైనింగ్ నుంచి అప్పుడు జేరే పాస్టర్ కొత్తగా ట్రైనింగ్ నడిపిస్తున్న తెలుసుకొని తను తీసుకెళ్ళి కరెక్ట్గా ఆదిలాబాద్ దగ్గర మేమున్న నిర్మల్కి ఒక 30 కిలోమీటర్ పోతే మహారాష్ట్ర, చాలా దూరం. ఒక రోజంతా ప్రయాణం చేసాం మేము బస్సులో. తీసుకెళ్ళి ఆ సేవకునికి మరి ఆ జేరే పాస్టర్ చెప్పి కరెక్ట్ ట్రైనింగ్కి నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను. ఆ వాక్యం గురించి వివరణ కానీ, ఆ వాక్యం కొంచెం నన్ను నేర్చుకోవడానికి, చెప్పడానికి, సేవను గురించిన భారం నేను నిస్సికి వెళ్ళిన తర్వాతనే, నిర్మల్కి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాను. నిర్మల్కి వెళ్ళిన తర్వాత ఎక్కువ దేవుడు ఆ వాక్యం గురించిన, ఉపదేశం గురించిన మాటలు దేవుడు నేర్పించాడు. నేను చిన్నప్పటి నుంచి డాడీకి నేనంటే బాగా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి ఏది అడిగినా, అంటే కీబోర్డ్ల విషయంలో మేము బాగా నష్టపోయాం. చిన్నప్పటి నుంచి నేను కొంచెం కీబోర్డ్ నేర్చుకోవాలని బాగా డాడీ ఆశపడ్డాడు. మరి చిన్నప్పుడు ఒక కీబోర్డ్ కొన్నాడు, తర్వాత 2వ కీబోర్డ్ కొన్నాడు. అవన్నీ అమ్మిన తర్వాత ఒకరోజు రాత్రి 12:30కు ఒక ఫోన్ వచ్చింది నాకు. ఎక్కడో దూరంలో ఒక ప్రోగ్రాం వచ్చింది. నేను రాత్రి పడుకున్న డాడీని లేపి డాడీ నాకు కీబోర్డ్ కావాలని. రాత్రి 1 గంట కాకపోతే కీబోర్డ్ కావాలంటే ఏంటో ఇలా అట్లా ఏం చేయదు, ఫోన్ చేసి వెంటనే ఇజ్జిత తమ్ముడు కీబోర్డ్ ఎంత ఉంటుంది తమ్ముడు అంటున్నాడు.
వెంటనే తెల్లారి వెళ్ళి కీబోర్డ్ తీసుకొచ్చాను. రాత్రి 1 గంటకి చెప్పిన పొద్దున వెళ్ళి కీబోర్డ్ తెచ్చాను. హైదరాబాద్కి వెళ్ళి కీబోర్డ్ తెచ్చి ఆ కీబోర్డు అప్పటికని నేను వేరే కీబోర్డ్ తీసుకుని ప్రోగ్రామ్కి వెళ్ళిపోయినా. ఆ కీబోర్డ్ తీసుకొచ్చు. అట్లా చిన్నప్పటి నుంచి బాగా నాకు అంటే డాడీ ఒక ప్రార్థన గుంపులో టీంలో ఉండేవాడు. వాళ్ళు నాకు ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు గురించి నా గురించి ప్రార్థన చేసేవాడు. ఏంటంటే, తండ్రి సతీష్ కుమార్ని 17 సంవత్సరాలు పిలిచావు, మరి జయపాల్ని 16 సంవత్సరాలు పిలిచావు, నా కుమారుడు అట్లా వాడబడాలి అని బాగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనే మరి మాకు ఈ యొక్క పరిచర్ను నడిపించడానికి, ఈ పరిచర్లో నిలబెట్టడానికి మరి మా తండ్రి ప్రార్థన నాకు బాగా సహాయమైంది. నేను వాక్యం అక్కడ ట్రైనింగ్కి వచ్చిన తర్వాత కూడా నన్ను డాడీ చాలా ప్రోత్సహించాడు. ఇప్పటికైనా నేను ఏదంటే కాదన్నాడు. నేను మందిరం కడదామని చెప్పిన, డాడీ మందిరం కడదామన్నా, నువ్వు నిలబడి డాడీ, నువ్వు ఏం చేయకు, నువ్వు నిలబడంతే, మిగతా చూద్దాం డాడీ, దేవుడు చూసుకుంటే డాడీ అంటే. ఫస్ట్ ఏమో వద్దు బిడ్డ, నాకు రాళ్ళు కనబడుతున్నాయి బిడ్డ, నేను దర్శనం చూస్తున్నా, నాకు రాళ్ళ విశ్వాసం హృదయాలన్నీ రాళ్ళగా అవపడుతున్నాయి బిడ్డ, వద్దు బిడ్డ అన్నాడు. తర్వాత తెల్లారి సరే చేద్దాం నీ ఇష్టం అని చెప్పి వెళ్ళి డాన్సర్ దగ్గరికి వెళ్ళాడు. సార్ అడిగాడు, మీ దగ్గర ఎంత డబ్బు ఉందని అడిగాడు. ఏం లేదు సార్. మరి విశ్వాసం ఉందంటే మా కొడుకు ఉందని చెప్పాడు. అప్పుడు సార్ ఎప్పుడు జ్ఞాపకం చేస్తాడు, నిన్న కూడా జ్ఞాపకం చేస్తాడు. మేము అంటే సార్ని గెలవడానికి వెళ్ళినాం, దేశంబాడికి వెళ్తే రేపు రమ్మన్నారు. అయితే మందిరం గురించి ఏ చేసిన డాడీ నా వెనుక డాడీ ప్రార్థన, డాడీ సపోర్ట్ నిలబడింది మంచిగా. అంటే మేము మా కుటుంబం కరెక్ట్గా నిలబడ్డానికి కారణం అయితే డాడీ ప్రార్థన, మా అమ్మ ప్రార్థన. దేవుడు అలాగా నిలబెట్టాడు. ఆ పరిచర్లో ఒక భారం కానీ, దేవుని పని విషయాలు కానీ, డాడీ నేను చేసే నిర్ణయాలని డాడీకి ఇబ్బంది ఉంటుందని తెలుసు, కానీ ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. మా డాడీ నాకు ఎప్పుడు అంటాడు, నీకులాగా నేను వాక్యం చెప్పడం నాకు కూడా బాగా ఆశ ఉండే, నాకు అప్పుడు సపోర్ట్ లేదు, నేను ఒక్కనే సపోర్ట్ లేదు, నాకు ఎలా చెప్పాలో తెలియదు. ట్రైనింగ్కి వెళ్ళినా కానీ 2005లో నాకు కరెక్ట్ ట్రైనింగ్లోకి వెళ్ళలేదు. ఒక ఉపదేశం ఉన్న ట్రైనింగ్కి వెళ్తే నేను ఇంకా నడిపించేవాడిని. అక్కడ అంత పరిశుద్ధాత్మని చెప్పారు కానీ ఉపదేశం అని చెప్పలేదు. ఎప్పుడు 2005లో. కానీ దేవుడు మరి మా తండ్రి ప్రార్థన మాకు ఎంతో దీవెనకరంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇత్రో కూడా అలాగే చేస్తాడు. ఒక తన పిల్లల విషయంలో, తన పిల్లలు మరి ఆడపిల్లని ఒక విడిచిపెట్టలేదు. కొద్దిమంది చూడండి, కొడుకులైతే దేవుని పరిచయం చేయాలి, లేదంటే బిడ్డలైతే ఏముంది ఎందుకులే అనుకుంటారు. కొత్త నిబంధనలో ఫిలిప్పు చేయలేదు. ఫిలిప్పుకు 4 కుమార్తెలు, వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రవక్తలుగా మార్చబడ్డారు. నేను అంటాను, మరి ఆ స్త్రీలు ప్రవక్తలుగా ప్రవచనాలు చెప్పేంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు నడిపించబట్టి. దేవుని దగ్గరికి ఎవరికి సమీపంగా నేర్చారు? ఒక తండ్రి. ఫిలిప్పు తన పిల్లలను దేవునికి సమీపంగా నడిపించాడు. ఇక్కడ ఇద్దరు కూడా తన 7 కుమార్తెలకు మందను మేపడం చూడండి, వాళ్ళ యొక్క నడిపింపును గమనించడం, వారి ఆసక్తిని చూడడం, ప్రతిని చూసి వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మరి మన సంఘంలో ఉన్న తల్లిదండ్రులు కూడా తల్లిగా తండ్రిగా నీవు ఎలాగున్నా మీ పిల్లలను ప్రోత్సహిస్తూ దేవుని పనిలో, దేవుడి పరిచయంలో వారు నిలబెడుతూ వారి గురించి అనునిత్యం ప్రార్థన చేయండి. వారికి దినం దేవుడు ఘనమైన స్థానాన్ని వారికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. రెండోదిగా ఈ ఇత్రో యొక్క మంచి స్వభావం ఏంటో తెలుసా? తన పిల్లలు రాగానే అడిగాడా, ఎందుకు తొందరగా వచ్చాను అడిగారా? నాన్న ఇట్లా సహాయం చేశాడు, ఒక వ్యక్తి సహాయం చేశాడు, ఇట్లా నీళ్లు పట్టుకున్నామంటే, అవునా సహాయం చేసిన వ్యక్తిని మీరు ఎందుకు మర్చిపోయారు? ఆ వ్యక్తిని భోజనం రమ్మని పోయారు అని ఒక కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా కనబడతాడు. ఒక కృతజ్ఞత కలిగిన వ్యక్తి, దేవుని పేరు పెట్టుకుని, దేవుని నమ్ముకొని, దేవుని వెంబడిస్తున్న వ్యక్తి కృతజ్ఞత హీనుడుగా లేడు. ఒక కృతజ్ఞత కలిగి తన పిల్లలకు మేలు చేస్తున్న వ్యక్తిని మర్చిపోమని చెప్పలేదు, తన పిల్లలకు నేర్పిస్తా ఉన్నాడు కృతజ్ఞత కలిగి ఉండడం. మీరు ఎందుకు విడిచిపెట్టి వచ్చారు? ఆ వ్యక్తిని భోజనం రమ్మని పోయారు. మీకు తెలుసా, ఒక్కసారి మందకు నీళ్లు పెట్టే దానికి మోషే సహాయం చేస్తే 40 సంవత్సరాలు మోషేకు నీళ్లు ఆహారం ఇచ్చి కృతజ్ఞతను నిరూపించుకున్నాడు. హల్లెలూయా. 40 ఏళ్ళు ఎక్కడున్నాడు? తన మామ దగ్గర కదా. 40 ఏళ్ళు. ఈ పూట ఒక నెల కూడా ఉండలేరు. 40 ఏళ్ళు తనకు ఆహారం, నీళ్లు, మందనిచ్చి
అందుకే అంటాడు ఈ మూడో అధ్యాయంలో మొదటి లైన్లో ఉంటుంది, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు అంటే 40 సంవత్సరాలు నడిపించాడు. కృతజ్ఞత కలిగిన మనసు. ప్రియమైన దేవుని బిడ్డారా, మనల్ని ప్రోత్సహించిన వారిని, మనకు సహకరించిన వారిని, మనకు సహాయం చేసిన వారిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన స్థాయి మారొచ్చు, మన స్థానం మారొచ్చు. మనం ప్రార్థనలో ఎదగడానికి సహాయం చేస్తున్న వ్యక్తులను, ఒకప్పుడు మనకు సువార్త తెలియకుండా సువార్తలు నడిపించిన బిడ్డలను, దేవుని మందిరంలో నిలకడలేని మనసు ఉన్నప్పుడు మనకు తోడ్పడి నిలకడగా నిలబెట్టిన బిడ్డలను మరచిపోయేవారిగా ఉండద్దు. ఒక కృతజ్ఞత మనలో ఉండాలి, ఒక కృతజ్ఞత భావం మనలో ఉండాలి. మన పిల్లలకు కూడా నేర్పించాలి. మనలో ఉండాలి, మన పిల్లలకు కూడా నేర్పించాలి. మనం చూస్తే చూడండి, ఈ వారం అంతా మరణం గుర్చిన వార్తలు ఎంత ఘోరం. 248 మంది చచ్చిపోయారట. ఎంత భయంకరం. ఆ మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేయలేదు, చూడండి వాళ్ళ ప్లేట్స్ అలాగే ఉన్నాయి, వాళ్ళు తింటా ఉన్నారు, స్టాఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ విమానం వచ్చి పడడం ఎంత భయంకరం. దాంట్లో పైలట్ అన్నాడంట, వాళ్ళ నాన్నతో అన్నాడంటే, డాడీ నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు, ఇగో ఇది నా ఆఖరి ప్రయాణం, ఈ ఒక్క రోజు నేను ప్రయాణంకి వెళ్ళొచ్చిన తర్వాత నేను రిటైర్మెంట్ అన్నా, లేదంటే మరి ఈ యొక్క జాబ్ని మానేస్తాను, నీ దగ్గరే ఉంటాను, చిన్న బిజినెస్ చేసుకుంటూ నేను చూసుకుంటానని చెప్పాడట. ఆఖరి ప్రయాణం అయిపోయింది. దాంట్లో కుటుంబం లండన్లో ఉండి సెటిల్ కావాలని తన భార్య, తన పిల్లలు అందరూ 5 చచ్చిపోయారండి. ఎంతో భయంకరం. ఇంకో కుటుంబం అయితే తన భార్య చనిపోయిందని ఆ అస్థికలు కాశీలు కలపడానికి వచ్చాడంట. ఆ దేశం నుంచి వెళ్తూ చనిపోయాడు. అట్లా ఎంతో భయంకరమైన అందరు మరణ వార్త. మన గన్పూర్లో కూడా చూసాం కదా, ఈ వారంలోనే ఆ బస్టాండ్ దగ్గర ఒక ఆటో అతను లారీ గుద్దగానే వెంటనే స్పాట్ చనిపోయాడు. మా బంధువులు కరెక్ట్గా అంటే మా రిలేటివ్స్ అయిన వాళ్ళు ఈ యొక్క నెల రోజుల్లో సుమారుగా 5 చచ్చిపోయారు. మొన్న చనిపోయిన వ్యక్తి మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. చనిపోయే సురేష్ అని వజ్రమ్మ వాళ్ళ మనవడు, చాలా చిన్న ఏజ్, 26 సంవత్సరాలు ఉంటాయి. ఒక 1 year కింద మ్యారేజ్ అయింది. ఒక 4 రోజుల కిందట వచ్చి, ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను మందిరానికి సిమెంట్ బస్తాలు ఇవ్వాలని, ఎప్పుడు వీలు వాడట్లేదు, ఈరోజు ఇప్పిస్తా అని చెప్పి ఆ సిమెంట్ షాప్ కాడికి వచ్చి సిమెంట్ బస్తాలు ఇప్పించి వాళ్ళు తిరిగి ఆ రేషన్ బియ్యం తీసుకుని వెళ్తా అన్నాడు. వెళ్ళిన ఒక రోజుకి చనిపోయాడు. వెంటనే యాక్సిడెంట్, అది కూడా ఇట్లా కారు వచ్చి గుద్దింది, డివైడర్ తల దాకింది, ఒంటి మీద ఒక్క గాయం లేదు, స్పాట్ డెడ్. ఎంత భయంకరం. వాళ్ళ వజ్రమ్మ కానీ వాళ్ళ బిడ్డ కానీ ఎంత బాగా ఏడుస్తున్నారు. చాలా దుఃఖం. ఎందుకంటే ఆ కుమారుడు ఎంతో ధైర్యం చెప్పాడు. మన్ని మరణాలు ఎక్కడ చూసినా మరణాలే. యవనస్తులు మరణిస్తున్న వేళ ఎక్కడ క్షేమం లేదు. మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. మన దేవుడు కాపాడుతున్నాడు. అనునిత్యం మనం అనేక ప్రయాణాలు చేస్తూ ఉన్నాం, అనేక చోట్లకి వెళ్తూ ఉన్నాం, మరి బైక్ మీద కానీ ఎక్కడికి వెళ్తున్నాం. దేవుడు మనం కాపాడుతున్నాడు. అనునిత్యము ప్రతి ఉదయకాలం నీ నోట స్తుతి ఉండాలి. హల్లెలూయా. దేవా, ఈ ఉదయకాలం నన్ను కాపాడినందుకు స్తోత్రం అయ్యా. ఈ రోజంతా నన్ను కాపాడండి ప్రభా. ఈ రోజంతా నీ యొక్క రక్షణ నీడలో నన్ను కాపాడని ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇతరు చూడండి, తన కృతజ్ఞత తన పిల్లలకు మేలు చేస్తున్న వ్యక్తిని కూడా మరచిపోకుండా పిలిచి కృతజ్ఞతను నేర్పిస్తూ ఉన్నాడు. కృతజ్ఞత కలిగి అతనికి మేలు చేశాడు 40 సంవత్సరాలు. మూడోదిగా మంచి లక్షణం మనం చూస్తే ఎలా ఉండాలి సార్, తన యొక్క 40 లక్షల మందిని నడిపిస్తున్న మోషే, 6 లక్షల కాల్బలాన్ని నడిపిస్తున్న మోషేకి ఒక మంచి ఆలోచనకర్తగా ఉన్నాడు. హల్లెలూయా. శబ్దం గట్టి హల్లెలూయా. ఒక మంచి ఆలోచనకర్త, ఒక తండ్రి స్థానంలో నిలబడి చక్కటి ఆలోచనలు ఇస్తా ఉన్నాడు. మోషేకు చక్కటి ఆలోచనలు ఇస్తా ఉన్నాడు. 11 సంవత్సరాలు సినాయి పర్వతం దగ్గర మనం ఒకప్పుడు విన్నాం కదా, విన్నామా? 9 గురించి 9 రకాల 9 స్టాపుల గురించి విన్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి యెరూషలేముకు
ఐగుప్తు నుంచి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం పాలు తేనెలు ప్రవహించే స్థలానికి చేరేంత వరకు 10 స్థలాల్లో వారు ఆగారు. 10 స్థలాల్లో 8ో 9ో మనం విన్నాం. ఆఖరి స్థలం సినాయి పర్వతం దగ్గర ఆగారు. 11 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. 11 సంవత్సరాలు. వాళ్ళు నడిచిన ప్రయాణం 40 సంవత్సరాలు అయితే 11 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. అక్కడనే తన మామ మరి ఇద్దరు మిద్యాను ఆ యొక్క స్థలంలో ఉంటూ విన్నాడు. మోషే ద్వారా దేవుడు విడిపించడం, వారిని నడిపించడం, వారు సినాయి పర్వతం దగ్గర ఉన్నారని విని సిపోరాను తన పిల్లలను, మోషే యొక్క భార్యను తన పిల్లలను తీసుకొని ఆ యొక్క సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళి మోషేకి అప్పగించి అక్కడ కొన్ని రోజులు ఉన్నప్పుడు ఆ పరిస్థితులను చూస్తూ ఉన్నాడు. చూసి మోషే ఒక న్యాయకర్తగా రోజు కొన్ని 100 న్యాయాలు చెప్తా ఉన్నాడు. అత్తకోళ్ళ న్యాయం చెప్తా ఉన్నాడు, అన్నదమ్ముల గురించి న్యాయం చెప్తా ఉన్నాడు. ఎంతో మంది వస్తూ ఉంటే ఒక చక్కటి ఆలోచనకర్త ఏం చేస్తాడు తెలుసా? చక్కటి ఆలోచన ఇస్తాడు. ఏం చేశాడు? మోషేకి ఒక ఆలోచన ఇచ్చాడు. ఏం ఆలోచన? 10 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని, ఆఖరిగా నీకు. ఏంటి? ఒక వ్యక్తి న్యాయం తీరాలంటే 10 మంది దగ్గర ఉన్న వ్యక్తి దగ్గర రావాలి. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి న్యాయం తీరితే, న్యాయం తీరలేదు అనిపిస్తే 100 మంది ఉన్న వ్యక్తి దగ్గరకు రావాలి. 100 మంది దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి అయినప్పటికీ ఈ 100 మంది ఉన్న నాయకుల దగ్గర కూడా న్యాయం తీరలేదా, 1000 మంది ఉన్న వ్యక్తి దగ్గరకు రావాలి. ఆ వ్యక్తి దగ్గర న్యాయం తీరలేదా, ఆఖరికి నీ దగ్గర రావాలి. ఇది ఎక్కడ విన్నట్టుందా? ఎక్కడున్నావు? ఈ యొక్క సిస్టమ్ అంతా ఎక్కడ కనబడుతుంది మనకు? కోర్టులో కనబడతలేదు. ఇప్పుడు కోర్టులో ఏంది? ఫస్ట్ మండల కోర్టు, తర్వాత జిల్లా కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు. చూడండి, ఒక ఆలోచనకర్త ఇచ్చిన ఆలోచన ఎంతగా పనిచేస్తుంది. ఇప్పుడు కంపెనీలలో కూడా అసిస్టెంట్ మ్యానేజర్లు, తన జనరల్ మ్యానేజర్, తర్వాత సూపర్వైజర్లు కానీ, ఇప్పుడు ఈ యొక్క బిల్డింగ్ దాంట్లో చూస్తే సూపర్వైజర్లు, తర్వాత దానిపైన అధికారులు. ఎట్లా ఇదంతా ఈ యొక్క ఆలోచనకర్త అయిన ఇతరు ఇచ్చిన ఆలోచన. తన కుటుంబానికి మోషేకు ఒక మంచి ఆలోచనకర్తగా నిలబడ్డాడు. మరి ప్రేమైన తల్లిదండ్రులారా, మీ కుటుంబంలో మీ పిల్లలకు ఎటువంటి ఆలోచనలు ఇస్తా ఉన్నారు? చక్కటి ఆలోచనలు ఇచ్చే వ్యక్తిగా ఉన్నారా? ఆలోచనలు నడిపించే వ్యక్తిగా ఉన్నారా? కొద్దిమంది ఇస్తూ ఉంటారండి, వాళ్ళ ఆలోచన తీసుకుంటే కొట్లాటలు అవుతాయి. అట్ట కావాలని ఇస్తారు కొంతమంది. వీళ్ళ మధ్యలో కొట్లాటలు పెట్టాలి, ఈ కుటుంబంలో సమస్య సమాధానం లేకుండా చేయాలి. వారు చెప్పే ఆలోచనలు, వారు పలికే మాటలలాగా ఉంటాయి. కానీ ఇతరు అలా లేడు. ఒక మంచి ఆలోచనకర్త. ఆ ఆలోచన నమ్మి మోషే అడిగేసినాడు. ఇప్పుడు చరిత్రలో కూడా అదే. ఒక లా తీసుకున్నా, ఒక కంపెనీని తీసుకున్నా, ఒక చక్కటి ఆలోచన నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎలాగ దేవుణ్ణి వెంబడించే వ్యక్తికి అన్ని విధాలుగా నేర్పరి నడిపించబడతా ఉన్నాడు. మోషే తన మామైన ఇతరు ఆలోచన తీసుకున్నాడు. చక్కటి ఆలోచన ద్వారా చూడండి, ఈ యొక్క యాత్రలో, ఈ యొక్క అరణ్య యాత్రలో సులువుగా సాగే విధంగా మోషే నడిపించబడ్డాడు. 4వదిగా చూస్తే, ఒక్క మాట చదివి ముగించేస్తాను. చూడండి, 4వ మంచి స్వభావం చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 20వ వచనం. 18వ అధ్యాయం 23వ వచనం. నిర్గమకాండం 18:23. 18:23. నీకు సెలవిచ్చిన ఎడల చాలు. హల్లెలూయా. మొదటిగా బాధ్యత గల తండ్రి, రెండోదిగా కృతజ్ఞత కలిగిన మనుష్యుడు, మూడోదిగా ఒక మంచి ఆలోచనకర్త, 4వదిగా దేవుణ్ణి ముందు పెట్టే మంచి మనుషుడు. ఏముంది ఇక్కడ? దేవుడు మోషేకు ఎక్కడ దర్శనమిచ్చాడు? పిలుపు ఎక్కడొచ్చింది మోషేకు? చెప్పండి అందరూ. మోషేకు పిలుపు ఎక్కడొచ్చింది? ఇప్పుడు దేవుని సేవకు రమ్మని, తన ప్రజలను విడిపించమని ఎక్కడ పిలిపించాడు? అయ్యో, ఎక్కడ? ఈ ప్రజలను విడిపించు,
మోషే నేను నత్తివాన్నయ్యా అంటే నీకు మాటలు ఇవ్వడానికి మీ అన్న పంపిస్తున్నాను. ఎక్కడిచ్చాడు పిలుపు? మండుచున్న పొదకాన్ని కదా ఇచ్చింది. ఎక్కడిచ్చాడు మోషకి పిలుపు? మండుచున్న పొద దగ్గరనే నాయ. మండుచున్న పొద దగ్గర పిలిచాడు, ఆ పిలుపు ఇచ్చాడు. మందను మేపుతున్నప్పుడే మోషే ఏం చేస్తాడు తెలుసా? దేవుని పిలుపు రాగానే ఈ యొక్క మందను విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలే. పిలుపు రాగానే వెళ్ళవలసిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ మందను క్షేమంగా మామ దగ్గర చేర్చి ఆ కుటుంబానికి అప్పగించి, నేను దేవుని పని కోసం వెళ్తున్నాను, దేవుడు నన్ను దర్శించాడు, ఇలా వెళ్తున్నా అంటే ఇతరు ఏం చెప్పాలి సార్? దేవుడు నీ పని జరిగిస్తే నువ్వు నిశ్చయంగా వెళ్ళు. దేవుడు నీకు పిలిపిస్తే నువ్వు నిశ్చయంగా వెళ్ళు. దేవుడు నీకు ఆలోచన ఇస్తే నిశ్చయంగా వెళ్ళు. దేవుని ఆలోచన అడుగు. ఇప్పుడు వెళ్ళమంటే ఇప్పుడే వెళ్ళు అని దేవుణ్ణి ముందు పెట్టే వ్యక్తిగా ఉన్నాడు. మరి కుటుంబానికి పెద్దగా ఉన్న నీవు, ఇంటికి పెద్దగా ఉన్న నీవు దేవుణ్ణి ముందు పెట్టే వ్యక్తిగా ఉన్నావా? ఒక ఇతరుని చూడండి, తన అల్లుడు వెళ్తానంటే ప్రార్థన చేసుకుని వెళ్దాం, దేవుని చిత్తాన్ని అడిగి వెళ్దాం, దేవుని ఆలోచన ఉంటే, దేవుని ప్రణాళిక ఉంటే వెళ్దాం. మరి ఇంటికి పెద్దగా ఉన్న నీవు, కుటుంబానికి పెద్దగా ఉన్న నీవు, సంఘానికి పెద్దగా ఉన్న నీవు, సమాజానికి పెద్దగా ఉన్న నీవు, లోకంలో కులములో పెద్దగా ఉన్న నీవు ఎవరిని ముందు పెడుతున్నావు? దేవుని ముందు పెడుతున్నావా? దేవుని ఆలోచన ముందు పెడుతున్నావా? దేవుని చిత్తాన్ని ముందు పెడుతున్నావా? దేవుని ప్రణాళికలో ముందడుగేస్తున్నావా? ఎటు ముందడుగేస్తున్నావు? అయ్యా ముందైతే చూడయ్యా, ఇప్పుడు ఈ రోజు పెడదామా? ఏం కాదు అయ్యా, మన ప్రార్థన ఉండడం, మరి సేవకులు అంటే మనం ఏం చెప్తాదే? మనం ఏం చెప్తుంది? మనం ఈరోజు పెట్టామంటే పాస్టర్ ఆ రోజు పెడతాడు, మనం ఈరోజు రమ్మంటే ఈరోజు వస్తాడు. అయ్యా ముందు ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం. బిడ్డ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ పూట దేవుని అడుగుదాం. దేవుని చిత్తం ఉంటేనే ముందడిగేద్దాం, దేవుని ఆలోచన ఉంటేనే ముందడిగేద్దాం, దేవుని ప్రణాళిక తీసుకుందాం, ప్రార్థనలో దేవుని మాటను అడుగుదాం. అలా ఉన్నావా? ఈ ఇతరు ఎంతో దూరంలో ఉన్నాడు, మిద్యాను దగ్గర ఉన్నాడు. దేవుని నమ్ముకున్న మోషే ఏమో ఐగుప్తులో ఉన్నాడు. వచ్చిన 40 సంవత్సరాల్లో మోషేలో ఉన్న ఆ ఆత్మీయ మంట, మోషేలో ఉన్న ఆ ప్రార్థన ప్రభావం తన మామ దగ్గర కూడా వచ్చేసింది. ఏం తెలుసా? ప్రార్థనతో ముందడిగేద్దాం, దేవుని చిత్తాన్ని బట్టి ముందడిగేద్దాం, దేవుని ఆలోచన ఉంటేనే అడిగేద్దాం. ఈ పని ప్రారంభిస్తున్నాం, ఈ పూట పంట ప్రారంభిస్తా ఉన్నాం, రేపు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, స్కూల్కి వెళ్తున్నాం, ప్రార్థనతో ముందడిగేద్దాం. మరి ఈ సంవత్సరం పంట వేస్తున్నాం, ప్రార్థనతో ముందడిగేద్దాం. మనందరం కలిసి ప్రార్థన చేత ఈ సంవత్సరం వేద్దాం, దేవుడు విజయం ఇస్తాడు అన్న విశ్వాస మాటలు ఇంట్లో వినబడుతున్నాయి. అసలు ఎప్పుడు వచ్చింది పనులు వచ్చారంటే ఇంకా తెచ్చేద్దాం, మనమే ప్రార్థన చేస్తున్నాం. ఎటు వెళ్తున్నావు? ఎటు ఆలోచన? ఒక ఆలోచనకర్తగా తన కుటుంబానికి ఆలోచన ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని ఆలోచన తీసుకునే టైంకి వచ్చేసరికి దేవుని ప్రక్కన పెట్టలే, దేవుని మాటని ప్రక్కన పెట్టలే, దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టిన వ్యక్తిగా లేడు. దేవుడు నీకు ఏది సమాధానం అనిపిస్తే, దేవుడు నీకు ఏది ప్రేరేపిస్తే అది చెయ్యి అంటున్నాడు. ఈ పూట వాక్యం దేవుడి మందిరానికి వస్తున్న మనం ఏదేమైనా మనం దేవుని చిత్తాన్ని దాటి వెళ్ళొద్దు, దేవుని మాటను దాటి వెళ్ళకూడదు, దేవుని ప్రణాళిక అడగకుండా వెళ్ళొద్దు. దేవుని చిత్త ప్రకారం మనం ముందడిగేస్తే మనం వెళ్ళాల్సిన మార్గాలన్నీ దేవుడు సరళం చేసి పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట ఈ 4 విషయాలు మనం నేర్చుకుందాం, అలా జీవిద్దాం, మన పిల్లలకు నేర్పిద్దాం, దేవుని పనిలో వాళ్ళు ముందడిగేద్దాం, మనం కూడా దేవుని ఆలోచన ప్రకారం ముందడిగేద్దాం. దేవుడు ఈ యొక్క నెలంతా మనకు విజయాలు వెంట నడిపించునుగాక. రేపు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, రేపు స్కూల్ మరి అందరూ వెళ్తా ఉన్నారు, ఇప్పటికే రేపటి నుంచి అందరూ వెళ్తా ఉన్నారు. దేవుడు అందరికీ ఈ సంవత్సరం ఒక మంచి జ్ఞానంతో దేవుడు నింపునుగాక, చక్కటి ఆలోచనకర్తగా ప్రభు నిలబడునుగాక. ఒకవేళ మనుషుల ఆలోచన మరి తీసుకోకపోతే దేవుని ఆలోచన తీసుకుందాం. దేవునికి మరొక పేరుంది, ఆలోచనకర్త. ఆయన ఆలోచన ప్రకారం మన కుటుంబాలు అడిగేద్దాం, ఆయన ఆలోచన ప్రకారం వివాహాలు చేయండి, ఆయన ఆలోచన తీసుకొని గృహాలు కట్టండి,
ఆయన ఆలోచన తీసుకొని ప్రయాణాలు చేయండి. ప్రభు అన్నిట్లో మీకు విజయాన్ని ఇచ్చి మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ నెలంతా ప్రభు మనల్ని క్షేమ స్థితిలో నడిపించునుగాక. అందరు ప్రార్థన చేద్దాం. అందరు మోకరించి దేవుడు మనకి తెలియజేసిన ప్రతి మాటను ఒక ఆలోచనకర్త అయిన వ్యక్తిగా ప్రభువా నా జీవితంలో ఉండండి. ఒకరికి ఇప్పటిదాకా మనుషుల ఆలోచన తీసుకున్నాను, ఇప్పుడు దేవుని ఆలోచన తీసుకుందాం. దేవా నా ఇంట్లో ఒక మంచి ఆలోచనకర్తగా నడిపించు ప్రభువా. నాకు ఆలోచనలు చెప్పేవారు ఎవరు లేరేమో ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. దేవుని సన్నిధిలో అడగండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. ఒక ఆలోచనకర్తగా నా ఇంట్లో ఉండండి తండ్రి. నీ ఆలోచనలు మాకు అవసరం, నీ ఆలోచనలు మాకు దీవెన, నీ ఆలోచనలు మాకు క్షేమం. ప్రభువా నీకు స్తోత్రం అంటూ అందరు మనసు మోకరించి ఒక బాధ్యత గల తండ్రి తన పిల్లలను బాధ్యత వైపు నడిపించినట్టుగా, దేవుని గురించిన భారం నింపినట్లుగా, దేవుని మాట తెలియజేసినట్టుగా, తన పిల్లల నడవడికను గమనిస్తూ వారిని సరైన దిశలో నడిపించిన తండ్రిగా బైబిల్లో ఇద్దరు ఉన్నాడు. అందుకే తన గురించి ఒక మంచి సాక్ష్యం బైబిల్లో తెలియజేయబడింది. తన గురించిన మాటలు బైబిల్లో బోధించబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పూట మనం ప్రభుని అడుగుదాం. ప్రభువా ఒకవేళ నేను అలాగ లేనేమో, ఈ పూట నన్ను అలాగ నడిపించండి అయ్యా. అయ్యా తండ్రి ఆ కృప నాకు దయచేయండి అయ్యా, ఆ క్షేమం నాకు దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి నీ వైపు నడిపించే జ్ఞానం మాకు దయచేయండి అయ్యా, నీ వైపు నడిపించే ఆలోచన మాకు దయచేయండి అయ్యా అని ప్రభుని అడగండి. హల్లెలూయా.